Today our topic is సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేటువంటి జన్మభూమి ఎక్స్ప్రెస్ గురించి ఈరోజు అయితే మనం అయితే తెలుసుకుందాం. జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇది విశాఖపట్నం నుంచి లింగంపల్లి వరకు అయితే వెళ్తుంది. టోటల్గా ఇది 750 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి విశాఖపట్నంలో బయలుదేరి అదే రోజు సాయంత్రం 7 గంటలకి లింగంపల్లి అయితే చేరుకుంటుంది. ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ కనుక మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో 7 గంటలకు బయలుదేరుతుంది కదా. విశాఖపట్నం తర్వాత దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట జంక్షను, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, నిడదవోలు మీదుగా ఏలూరు, నూజివీడు, విజయవాడ, ఆ తర్వాత గుంటూరు, తెనాలి, గుంటూరు, పిడుగురాల, నడికూడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా ఇది బేగంపేట, సికింద్రాబాద్, లింగంపల్లి చేరుకుంటుంది. ఇది మొత్తం రన్ టైం వచ్చేసరికి 10 గంటల 12 గంటల దాకా పడుతుంది. ఇది మొత్తం 750 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. పేద మధ్యతరగతి వాళ్ళకి ఇది ఒక వరంగా చెప్పుకోవచ్చు. దీంట్లో చైర్ కార్ కోచెస్, ఏసీ కోచెస్, అలాగే దీనికి ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి మనకి జనరల్ బోగీలు అనేవి అటాచ్మెంట్ అయ్యి జరుగుతూ ఉంటాయి. అదే రోజు సాయంత్రం 7 గంటలకు చేరుకున్నటువంటి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరుసటి రోజు 7 గంటలకి లింగంపల్లిలో బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 7 గంటలకి విశాఖపట్నం అయితే చేరుకుంటుంది. లింగంపల్లి నుంచి మనం స్టాప్స్ కనుక చూసుకుంటే లింగంపల్లి, సికింద్రాబాద్, బేగంపేట, నల్గొండ, మిర్యాలగూడ, నడుకుడి జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాల, గుంటూరు, తెనాలి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, దువ్వాడ, అనకాపల్లి, విశాఖపట్నం అయితే చేరుకుంటుంది. దీనికి లోకో రివర్స్ అనేది విజయవాడలో లోకోని బ్యాక్ సెట్ దీనికి అరేంజ్ చేస్తారు, లోకో కప్లింగ్ చేస్తారు. దీన్ని మనకి తెనాల్లో లోకోని బ్యాక్ సెట్ ఉన్న విజయవాడ లింక్ చేసిన దాన్ని ఎనమాల తీసేసి విజయవాడలో లోకో అరేంజ్ చేసిన దాని మీద లోకో పైలట్ లోకో రివర్సల్ చేసుకుని మనకి సత్తెనపల్లి, పిడుగురాల వైపు వెళ్తుంది. దీనికి లోకో రివర్స్ అనేది తెనాల్లో జరుగుతుంది. లోకో రివర్సల్ చేసుకుని గుంటూరు వెళ్తుంది. గుంటూరు అలాగే మనకి సత్తెనపల్లి, పిడుగురాల మీదుగా ఇది లింగంపల్లి అయితే చేరుకుంటుంది. ఇది పేద మధ్యతరగతి వర్గాలకు ఇది మరింత సులువుగా చెప్పుకోవచ్చు. ఎవరైతే నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి సైడ్ వాళ్ళు పగలపూట హైదరాబాద్ వెళ్ళటానికి ఇది ఒక మంచి ట్రైన్గా చెప్పుకోవచ్చు. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్, కామెంట్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.